విజయసాగర్ గారు నమస్తే. హలో విజయసాగర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. విజయసాగర్ గారు నమస్తే. ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ సంఖ్య లేదు, ఆయన స్పీకర్ గారికి లేఖ రాశారు, అయినా సరే నాకు సమాధానం ఇవ్వట్లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, సభకు రాని ఆయన ఒకవైపు చెప్తా ఉన్నారు. అధికార పక్షం యాక్చువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవాళ ఇచ్చేటువంటి రాజకీయాలు కాదు మనకు తెలుసు. అయితే ఇక్కడ కీలకంగా ఒక పాయింట్ వినపడుతుంది సార్, అది వైరల్ అవుతుంది, అది నిజమా కాదు నాకు తెలియదు. ఇవాళ జరిగిన సభ, దానికి కూడా మీరు సమాధానం చెప్పండి. ఇవాళ జరిగినది అధికారికంగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన లెక్కలోకి రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపు కూడా వాస్తవంగా రోజు రావాలి, ఆయన రాకుండా ఉండే ఉద్దేశం మళ్ళీ ఇస్తాను రామారావు గారు. సో ఏంటి విద్యాసాగర్ గారు, ఎలా ఉండబోతుంది రాబోయే 5 ఏళ్ళు సభ? అసలు ప్రతిపక్ష స్థానాలు ఎవరు లేకుండానే ముగిసిపోద్దా? గుడ్ ఈవినింగ్. అట్లాగే మీకు మిత్రులందరికీ కూడా. అంటే ప్రతిపక్షం లేదు కదా, ముగిసిపోవడం ఏంటి? సభ్యులు లేకపోతే అదే లేనప్పుడు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులతో నడుస్తుంది సభ. ఇష్టం ఉండేవాడు వస్తారు, కష్టం ఉండేవాడు మానేస్తారు. దానికి మనం ఇట్లాగే ఉంటుందా అట్లాగే ఉంటుందా అంటే మీరు ఓపెనింగ్ మనసు ఇప్పుడు మాట్లాడి నేనే వచ్చిన జరిగినప్పుడు దురదృష్టం మీ వేరే వాళ్ళు లేరు అని అన్నారు. దురదృష్టమో అదృష్టమో డిసైడ్ చేయాల్సింది ప్రజలు కదా సార్ శ్రీనివాసరావు గారు. సో ప్రజలు రిజెక్ట్ చేశారు. ఈ పార్టీ ఉండాలా, ఏ పార్టీ ఉండాలా, ఏ పార్టీ పాలకపక్షంలో ఉండాలా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉండాలా, ప్రతిపక్ష హోదా వచ్చేంత వరకు సభ్యులు ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసేది ఎలక్షన్ ప్యాటర్న్ కదా, మనం కాదు కదా డిసైడ్ చేయాల్సింది. సో ఇక్కడ ఎలక్టెడ్ అవుట్ ఆఫ్ 175, 164 తోనే సభ నడుస్తుంది. రావాలనుకున్న వాళ్ళు సభకు రావచ్చు, రాకూడదు అనుకున్న వాళ్ళు మనం ఏం చేయలేము దాని మీద. వాళ్ళు నిజంగా ప్రజలకు కన్సర్న్ వాళ్ళకి ఏమాత్రం ఉంటే ప్రజలు అప్పుడు రాష్ట్రం మొత్తం యూనిట్ అనుకోవడానికి వీలు లేదు. ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గానికి ఒక యూనిట్. అది అక్కడ స్థానికంగా ఉండేటువంటి సమస్యలను లేకపోతే రాష్ట్రం మొత్తం మీద ఉన్న సమస్యలు ఏక సభ్యుడు కూడా ప్రస్తావించే సందర్భం మనం ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఉన్నప్పుడు చూసాము, అంతకుముందు చూసాము, తర్వాత చూసాము. ఇవన్నీ మనం చూసినవే. చరిత్రను మన కోసం మారదు. భవిష్యత్తులో అనుకుంటే మార్చడానికి ట్రై చేయొచ్చేమో తప్ప. నేనేమంటానంటే నేను ఇస్తే వస్తాను అంటే రాని దాని కోసం ఇస్తే వస్తాను అనేది ఒక డ్రామా. దాంట్లో వేరే రెండో ఆలోచన లేదు. ఇక్కడ మొత్తం ఉన్న పార్టీలు ఎన్ని ఆంధ్రప్రదేశ్ లో రిప్రజెంట్ చేస్తున్న పార్టీలు అంటే 4లో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? అయ్యా నీది కాదు పెద్ద పార్టీ, రెండో పార్టీ నాది. నేను మిత్రపక్షం అయిండొచ్చు కానీ పార్టీలు సపరేట్ కదా అసెంబ్లీలో. సో ఆయన చెప్పిన ప్రకారం నీకంటే నాకు ఇంకా 10 మంది ఎక్కువ ఉన్నారు అని చెప్పారు ఆయన. సో ఇక్కడ ఏంటంటే మనం లేని దాని మీద ఊహాజనితంగా మాట్లాడడం కంటే కూడా ఏది అవకాశం ఉందో నువ్వు ప్రజల బాని వినిపించాలని నిజంగా నీకుంటే నీకు ఏ టైం ఇచ్చినా సరే, 1 నిమిషం ఇచ్చినా సరే, 1 నిమిషంలో నిరసన వ్యక్తం చేసి నువ్వు వెళ్ళిపోవచ్చు బయటికి. లేదు ఆ 1 నిమిషంలో చెప్పాలనుకో చెప్పొచ్చు నువ్వు. నీకు ఇస్తే వస్తాను అన్నది బ్లాక్ మెయిల్. ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటే ప్రభుత్వ అసెంబ్లీ స్పీకర్ ను లేకపోతే డిప్యూటీ స్పీకర్ ను, లేదంటే ఆ హౌస్ అవమానిస్తున్నట్టు తప్ప వేరే ఏం లేదు. ప్రజలు నిన్ను ఎలక్ట్ చేసింది, ఒక ఈచ్ వన్ ఎమ్మెల్యేని ఎలక్ట్ చేసింది నువ్వు అసెంబ్లీలో రిప్రజెంటర్ గా నేను పంపించడానికి మాత్రమే ఎలక్ట్ చేశారు నిన్ను. అంతే తప్ప నీ ఇష్ట ప్రకారం ప్రజల నుంచి అది ఏ పార్టీ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆల్ ది పార్టీస్ ఈ దేశంలో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ యూ ఎలక్టెడ్ బై ద పీపుల్, యూ షుడ్ రిప్రజెంట్ ఇన్ ద అసెంబ్లీ, యూ షుడ్ రిప్రజెంట్ ఇన్ ద హౌస్. వెదర్ యూ గాట్ ద టైమ్ ఆర్ 1 minute or 1 hour, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఏంటంటే నీకున్న అవకాశాన్ని ప్రజల తరపున నువ్వు ఏమి చెప్పాలనుకున్నావో అది అక్కడ చెప్పాలా. నువ్వు ఇంకొక రకంగా ఒక విషయాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిటేషన్ చేసి, యాంటిసిపేషన్ చేసి దాన్ని నువ్వు ఇంకేదో మాట్లాడుకొని ఇంకేదో చెప్పాలనుకొని పోతే మాత్రం కుదరదు. ఈయనేదో ఈ మధ్య జ్యోతిషం మీద నేర్చుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2028 జనవరికంతా జమిలీ ఎలక్షన్స్ అనేసి ఎవరు మాకైతే తెలియదు. నాకు తెలిసిన దేశంలో ఈ మాట మాట్లాడేటువంటి డేట్ తో సహా 28 జనవరి అని డేట్ ఫిక్స్ చేసింది. ఈ దేశంలో ఎన్నో స్టేట్లు ఉన్నాయి, ఎన్నో కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా 28 జనవరి అని చెప్పిండే ఈయన చెప్పింది. మరి ఈయనకి ఎవరు చెప్పారా, లేకపోతే ఈయన జ్యోతిష్యం కొత్తగా నేర్చుకున్నారా నాకైతే తెలియదు.